ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ శ్రీమతి గారు అండ్ కుమారుడు నారా లోకేష్ గారు వీళ్ళతో కలిసి వాళ్ళ మనవడు దేవాంశుని పిలుచుకొని తిరుమలలో పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అని చెప్పి వెళ్ళారు. సరే, వాళ్ళు బై డిఫాల్ట్గా ప్రతి పుట్టినరోజుకు ఆ పిల్లోడి పేరు మీద అక్కడ అన్నదాన కార్యక్రమానికి వితరణ ఇస్తూ వెళ్తారు కదా. ఈసారి కూడా అట్లా వితరణ ఇచ్చినట్లున్నారు. అండ్ చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు, జనాలతో కలిశారు, వాళ్ళతో ఏదో మాట్లాడారు. నెక్స్ట్ దర్శనాలు సరళతర చేస్తాం, ఏఐ ఉపయోగిస్తాం, సాంకేతికత ఉపయోగిస్తాం అని చెప్పి అయితే చెప్పారు. బట్ దేవాంశు పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ తల్లి గారు బ్రాహ్మిణి మేడం గారు కనిపించలేదు. అండ్ అటువైపు నుంచి బాలకృష్ణ గారు కానీ వాళ్ళ శ్రీమతి గారు కానీ వాళ్ళేమో కనిపించలేదు. మైట్ బి ఏమన్నా కనుక ఎంగేజ్డ్ విత్ సమ్ అదర్ షెడ్యూల్స్ ఏమో, నో ఐడియా, బట్ వాళ్ళైతే కనిపించలేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో కొన్నిటిని ప్రారంభించారు అని కొన్నిటి మీద సమీక్షలు చేశారు. నిజం చెప్పాలి అంటే వాస్తవానికి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఆ ఎపిసోడ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు గారు ఫస్ట్ టైం వెళ్ళారు కదా. సో చూద్దాం మొత్తం మీద టీటీడీ చైర్మన్ గారితో ఏ విధంగా ర్యాపో మెయింటైన్ చేస్తారు, తన ప్రజెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉంటారు. సో దాన్ని బట్టి ఏమైనా ఆ ఎపిసోడ్ల మీద చంద్రబాబు గారు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అనేది తెలుసుకోవాలని చెప్పి బాగానే గమనించాను, అబ్జర్వ్ చేశాం. ఎక్కడే కూడా టీటీడీ చైర్మన్ గారితో అంటే చంద్రబాబు గారు ఒక విజువల్లో కనిపించినప్పుడు చాలా ఫ్రస్ట్రేటెడ్గానే కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ పెద్ద ఫోటోలు చంద్రబాబు గారి పక్కన కూడా టీటీడీ చైర్మన్ కనిపించలేదు. ఒకసారి ఏదో వస్త్రాలు సమర్పించేటప్పుడు సీఎం గారి దంపతులకు అప్పుడు కనిపించారు. మిగతా అంతా ఎక్కడెక్కడ దూరం అది అక్కడ ఫోటోలు కూడా కనిపించలేదు చాలా చోట్ల. మరింత ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం గారు తిరుమల అంశాలకు సంబంధించి. ఆ సమీక్షా సమావేశంలో కూడా టీటీడీ చైర్మన్ గారు కనిపించలేదు. భలే ఇంట్రెస్టింగ్. ఒక రివ్యూ కండక్ట్ చేస్తే సీఎం గారు టీటీడీ చైర్మన్ గారు కనిపించలేదు. అండ్ టీటీడీ చైర్మన్ గారు ఒకే విజువల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు చాలా అసౌకర్యంగా కనిపించారు. మరి వెరస ఏవైనా టీటీడీ చైర్మన్ మీద చంద్రబాబు గారు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారా, అసంతృప్తిగా ఏమైనా ఉన్నారా అని చాలా క్లియర్ కట్గా అనిపించింది ఈరోజు. తన దగ్గరికి ఎక్కడ రానియలేదు. అండ్ రివ్యూ మీటింగ్లకు కూడా లేరంటున్నా. ఒక టీటీడీ చైర్మన్ లేకుండా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ జరపడం ఏంటి? మళ్ళీ టీటీడీ చైర్మన్ తిరుమలలోనే ఉన్నారు, కానీ రివ్యూ మీటింగ్ హాల్లోకి మాత్రం రాలేదు. సో చంద్రబాబు గారు కూడా చాలా అసంతృప్తిగానే ఉన్నట్టున్నారు ఈయన చుట్టూ జరిగినటువంటి కొన్ని పరిణామాల మీద.